హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో శ్రీ విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్ ద్వారా ఒక ట్వీట్ పెట్టడం జరిగింది. ఆ ట్వీట్లోనే అమరావతి రైతులకి చాలా వరకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం చేకూర్చాలి, వాళ్ళకి ఇస్తామన్న అభివృద్ధి చేసిన ప్లాట్లని త్వరితగతిన మంజూరు చేయాలి. ఆల్రెడీ దాదాపు 11 సంవత్సరాలు గడిచిపోయింది, ఇప్పటికి కూడా వాళ్ళకి న్యాయం జరగలేదు. కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం దీని మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టి వాళ్ళందరికీ తగిన న్యాయం చేకూర్చాలని చెప్పి ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్తే, ఇక్కడ అమరావతి రైతులకి న్యాయం జరిగిందా లేదా అనేది పక్కన పెడదాం. ప్రస్తుతం విజయసాయిరెడ్డి గారికి ఆ విధమైన పోస్ట్ పెట్టే అర్హత ఉందా లేదా అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన అందరికీ తెలిసిన విషయమే, 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేటప్పుడు పూర్తి స్థాయిలో రాజధానిని పక్కన పెట్టడం జరిగింది. అక్కడ చిన్న అభివృద్ధి కార్యక్రమం చేయలేదు సరికదా, అక్కడ ఉన్న చాలా వరకు ఈ రోడ్లని, అదేవిధంగా కన్స్ట్రక్షన్ మెటీరియల్ని దొంగతనం చేసేయడం, రోడ్లను తవ్వుకొని ఈ కంకర పిక్క ఇటువంటివన్నీ పట్టుకెళ్ళిపోవడం, ఇటువంటి చాలా కార్యక్రమాలు జరిగాయని మనకి ఆ సమయంలో వార్తలు రావడం జరిగింది. ఇక్కడ అదే సమయంలో దాదాపు నెంబర్ 2 పొజిషన్లో ఉన్నటువంటి ఈ విజయసాయిరెడ్డి గారు కూడా ఈ అమరావతి రైతులు చేస్తున్న ధర్నా కార్యక్రమాలని చాలా తీవ్రంగా విమర్శించడం జరిగింది. అమరావతి రైతులందరినీ వాళ్ళ పేటీఎం బ్యాచ్, ఒక్కొక్కరు ఈ పట్టు చీరలు కట్టుకొని వస్తారు, వీళ్ళు సామాన్య రైతులు అంటే నమ్మేది ఎలాగా, వీళ్ళందరూ కేవలం తెలుగుదేశం పార్టీని సమర్థించడం కోసం అని చెప్పే ఈరోజు ఈ ధర్నాలు స్ట్రైకులు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఇంచుమించు అన్ని సోషల్ మీడియా హ్యాండ్లర్స్, అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి అనుబంధంగా ఉన్న ఛానల్స్లోని చాలా భారీ ఎత్తున అమరావతి రైతుల్ని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేసేవారు. ఈరోజు విజయసాయిరెడ్డి గారికి సడన్గా అమరావతి రైతుల బాగోగుల గురించి గుర్తొచ్చినట్టుగా ఉంది. ఆయన రైతుగా మారిన తర్వాతే రైతుల బాధలు ఏంటనేది ఆయనకు తెలిసి వచ్చిందట. అంటే ఇక్కడ ఏ ప్రభుత్వమైనా, ఏ ప్రభుత్వ అధినేతలైనా, రాజకీయ నాయకులైనా ఈరోజు రైతుల సమస్యలు తెలియాలంటే రైతుగా మారి, లాయర్ల సమస్యలు తెలియాలంటే లాయర్లుగా మారి, ఈరోజు మత్స్యకారుల సమస్యలు తెలియాలంటే మత్స్యకారులుగా మారితేనే తెలుస్తుందా, లేకపోతే తెలీదా? ఈరోజు ఆయన ఈ రైతుల మీద ఈ విధమైన వ్యాఖ్యానం చేయడానికి ఆయనకి ఏమాత్రం అర్హత అనేది లేదు. ఎందుకంటే ఆయన దాదాపు 5 సంవత్సరాల్లో ఎలా అమరావతి రైతుల పట్ల ప్రవర్తించారనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చూసే ఉన్నారు. ఆయన 11 సంవత్సరాలైనా సరే ఈరోజు వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పి వ్యాఖ్యానం చేయడం జరిగింది. కానీ దీంట్లో దాదాపు ఒక 2 సంవత్సరాల వరకు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములు తీసుకునే కార్యక్రమాలే కొనసాగుతూ ఉండేవి. ఆ తర్వాతే అమరావతి నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభించారు. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి అంటే 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉండేటప్పుడు ఒక 3 ఏళ్ళు కూడా గరిష్టంగా పనులు జరగలేదు. కానీ ఆ తర్వాత 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది. తర్వాత 2024 చివరిలో మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిలోనే చాలా వరకు ఈ జంగిల్ క్లియరెన్స్లు చేయడానికి, అక్కడ అప్పుడు లీగల్గా చాలా వరకు ప్రాబ్లమ్స్ రావడంతో వాటన్నిటికీ పరిష్కారాలు కొనుక్కోవడానికి వీటికే చాలా వరకు టైం సరిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ ఈ అమరావతి నిర్మాణ కార్యక్రమాలకి చేసిన టైం కన్నా వైఎస్ఆర్సీపీ ఎక్కువ టైం అనే దాంట్లో అది అధికారంలో ఉన్నది. కానీ వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధమైన పనులు చేయలేదు.
ఈరోజు విజయసాయి రెడ్డి గారు వచ్చి అమరావతి రైతుల పట్ల మాట్లాడడం అనేది చాలా వరకు దురదృష్టకరమైన విషయం. ఈరోజు కూటమి ప్రభుత్వం అనే దానికి చిత్తశుద్ధి అయితే కనిపిస్తుంది. ఏ విధంగా అయినా సరే అమరావతిని చాలా భారీ ఎత్తున నిర్మించాలని చెప్పి. ప్రస్తుతం రైతులు కూడా ప్రస్తుత ప్రభుత్వం పట్ల నమ్మకం ఉంచారు. భవిష్యత్తులో ఖచ్చితంగా అమరావతి అనే ఒక అద్భుతమైన నగరం నిర్మాణం జరిగే అవకాశం ఉంది. కాకపోతే ప్రస్తుతం కొంతవరకు టైం డిలే అయితే అవ్వచ్చు, కానీ నగరం నిర్మాణం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.